దైవ సేవకులు ప్రవీణ్ పగడాల అన్న గారి మరణం యావత్ ప్రపంచాన్ని, యావత్ క్రైస్తవ్యాన్ని కలిచివేసింది. ఆ స్పాట్లో జరిగిన ఆ సంఘటనలు చూస్తే నిజంగా అది ఒక మర్డర్ అని చాలామందికి తెలుసు. కానీ ఈ రోజున ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనిపై రాళ్ళు జల్లేవారు ఉన్నారంటే సమాజం ఎటు వెళ్ళిపోతుంది? మనిషి బ్రతుకున్నప్పుడు అతని మీద రాళ్ళు జల్లారంటే దానికి కొంచెం అతను ఒక స్కోప్ ఉంది. కానీ మనిషి చనిపోయిన తర్వాత, ముఖ్యంగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారో ఆ ఫ్యామిలీ మెంబర్స్గా చేస్తుంది. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బయటికి లాగి, ముఖ్యంగా వాళ్ళ భార్యను, పిల్లల్ని, వాళ్ళ మదర్ని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళపై రాళ్ళు జరగటం ఎంతవరకు సమంజసం? చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఎటుపోతుంది సమాజం? అసలు మానవత్వం అనేది మనకు ఏ కోసానైనా కనిపిస్తుందా? అసలు నైతిక విలువలు సమాజంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. అలాంటి వారి కోసం ప్రార్థన చేయడం, లేకపోతే అలాంటి వారి యొక్క బాగోగులు ఎలా ఉన్నారు అని పట్టించుకోవడం మానేసి ఇంత హేట్ ఎందుకు వచ్చింది?